స్థానిక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో జనసేన బైక్ ర్యాలీని నిర్వహించారు. బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం సీటుని భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తాము అన్నారు. దీనికి అన్ని విధాలా కృషి చేస్తున్న జన సైనికులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, జనసేన రాష్ట్ర నాయకులు వట్టి సత్య, నరసాపురం పార్లమెంటరీ మెంబర్ మూర్తినాయుడు, పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నీలపాళ్ల దినేష్ యాదవ్, మద్దాల మణికుమార్, ఎండ్రపాటి రాజు, పైబోయని బబ్లు, సింగం సుబ్బారావు, కొనకళ్ళ హరినాథ్, గట్టి గోపీకృష్ణ, ఎం సతీష్, సోమాలమ్మ, ఏ మురళి, వసంతాల ప్రభావతి, పులి వీరరత్నం, కాకర్ల బాలాజీ, ముఖేష్, నాని, అర్జుల కిషోర్, సూర్య, నామన ప్రకాష్, సాయి, మారుతి యూత్, కడెద్ద యూత్, రాచెర్ల యూత్ మరియు జనసేన అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. ఎర్రటి గుండెల జెండా మన ఎల్లుబెత్త
తలలెత్తి పైకెగసే తలలెత్తి పైకెగసే అగ్గిలాంటి ధైర్యం అందించే జెండా జనసేన జెండా జనసేన జెండా తలలోంచి దిగి వచ్చే నీరు లాంటి సంస్కారం నేర్పే జెండా జనసేన జెండా జనసేన జెండా అంబేద్కర్ పూలేల ఆశయాల బాబుట అణగారిన వర్గాల ఆశలకి బాసట భగత్ సింగ్ ఆజాదు సుభాష్ బోసు ఝాన్సీల తెగువ తెలుసుకుందట భరతమాత మెడలో ఇది మెరిసే దండా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడో ఎక్కడా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎక్కిన జెండా దించమాకు ఎప్పుడో ఎక్కడా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా హోయ్ హోయ్ గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ రాణిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ రాణిస్తూ ఉన్నది జనసేన జెండా పద 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 మెరుపుల పద ఆ గగనం భువనం అదిరే అరుపుల పద పద కోటి గొంతుల పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోగుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద 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 మెరుపుల పద ఆ గగనం భువనం అది అరుపుల పద పద కోటి భక్తుల పిలుపుల పద ఈ సమయం గమనం మలిచే మలుపుల పద రాహు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం ధ్యేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? పవనమై పద ఆశయాలకు ఆయువు కోసే గమనమై పద పద చంద్రలిపుల ప్రళయమై పద చెడుమూకల కట్టడి చేసి విజయమై పద ఒక స్వప్నం కోసం ఎత్తుల కాచే నయనమై పద ఒక స్వప్నం కోసం చేతులు చాచే హృదయమై పద ఎవరినో వెతుకుతూ సాయం కోరడమే వృధా ఒకరికై ఒకరమై చదవడి నడిపించాం కదా ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద పద కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. పద 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 చిగురువై పద చీకటి గొంతుక కోసే పొగరువై పద పద నిదురలేచిన చిరుతవై పద తోడేళ్ల తోలును కొలిచే భవితవై పద మన పల్లె అంతో ఎంతో ఎంతో మార్పు జరగదా మరి నువ్వు నేను కాగలుగుంటే తీరలే కదా కనబడే యువశక్తిగా హెచ్చరికలు ప్రకటిద్దాం పద తెగబడే అవినీతికి ముచ్చమటలు పట్టిద్దాం పద చెక్కు కొంపు లేని జన సైనికుడై పద పద సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెలే దూరం. అడుగు
గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరమని అడుగు. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరమని. ఈ రోజున బొలిశెట్టి శ్రీనివాస్ గారు జాయిన్ అయిన సందర్భంగా మన జన సైనికులందరూ కూడా 2000 మోటార్ బైకులతో ఈరోజు బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. మన హౌసింగ్ బోర్డు సెంటర్ నుండి పెంటపాడు దగ్గర పెంటపాడు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం కూడా జరిగింది. ఇదంతా కూడా మన జన సైనికుల ఉత్సాహాన్ని బాగా చూపించడం జరిగింది. అలాగే రేపు జరగబోయే ఆవిర్భావ సభ కూడా ప్రతి జన సైనికుడు తన వంతుగా వచ్చి ఆ సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జన సైనికుల శక్తిని ఇవాళ ర్యాలీ రూపంలో చేయడం జరిగింది. మీరే చూస్తున్నారు ఎంతమంది వాళ్ళుగా వాలంటీర్గా వచ్చి ఈ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా దాని బలాన్ని చూపించడం జరిగింది. అలాగే రేపు పొద్దున్న రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ దినోత్సవం ఉంది. అక్కడికి కూడా వేలాదిగా లక్షలాదిగా తరలి రావడానికి జన సైనికులు రెడీగా ఉన్నారు. అభిమానులు అలాగే నాయకులు మొత్తం అందరూ కూడా రేపు భారీగా అక్కడికి చేరి దాన్ని కూడా విజయవంతం చేస్తారు. మీరు చూస్తే ఇవాళ తాడేపల్లిగూడెంలో ప్రతి వర్గం నుంచి ప్రతి ఆడపడుచులు కానీ ఎవరైనా సరే వాళ్ళకు వారుగా వచ్చి ఈ జనసేనకి మేము అందరం అండగా ఉన్నామని చెప్పి చూపించడమే కాదు, రేపొద్దున పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం సీటుని ఫస్ట్ సీటుగా మేము ఆయనకి కానుకగా ఇవ్వబోతాం. అందులో ఎటువంటి సందేహం లేదు. దీనికి మేమెవరం కాదు, నిజంగా చెప్పాలంటే జన సైనికులే కారణం. వాళ్ళే అంతా చేస్తున్నారు. రేపు పొద్దున గెలిపించేది కూడా వాళ్ళే. ఇవాళ ఈ ర్యాలీని ఇంత ఉత్సాహంగా చేసి ఇంత భారీగా సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై జనసేన. జై జనసేన. జనసేన పార్టీ అంటే బడుగు బలైన వర్గాల ప్రజల కోసం పెట్టిన పార్టీ. రాష్ట్రంలో ఏదైనా ఉంటే అది మొట్టమొదటి పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ మేనిఫెస్టోని చూస్తే ప్రతి ఆడపడుచు ఆనందంగా ఉంటుంది. జనసేన పార్టీ అడ్డా, తాడేపల్లిగూడెం అడ్డా. అంటే జనసేన పార్టీ ఇక్కడ అత్యధిక మెజారిటీతో నెగ్గే పార్టీ జనసేన పార్టీ. ఈ యొక్క రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వచ్చే సీట్ ఏదైనా ఉందంటే తాడేపల్లిగూడెం. ఇక బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మున్సిపల్ చైర్మన్ గా ఉండి మా పార్టీలో రాగానే ఒక కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆక్సిజన్ ఇచ్చారు. ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గం మొత్తం మీద 2000 మంది బైకులతోటి ఇవాళ ర్యాలీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి సుమారు 5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దాని ఆవిర్భావ సందర్భంగా ముందు రోజు నుంచి తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఒక రకమైన పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు అత్యధికంగా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మంచి మెజారిటీతో నగ్గి సుమారు ఒక 25,000 మెజారిటీతో నగ్గి పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి తాడేపల్లిగూడెం జనసేన పార్టీ తరఫున అందరం కోరుకుంటున్నాం. జై జనసేన. ఈ రోజు ఈ మన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఈ జన సైనికులు అందరూ ఈ జన సైనికులు బైక్ ర్యాలీ బలపరిచిన ప్రతి ఒక్క జన సైనికుడికి ముందుగా నా కృతజ్ఞతలు. ఎందుకంటే మా ఉత్సాహాన్ని ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారి రూపంలో ఆయన మాకు రావడానికి మా ఉత్సాహాన్ని మరింత రెట్టింపైంది. దాంట్లో ప్రథమంగా మా మొట్టమొదటి జరిగిన కార్యక్రమం జనసేన ర్యాలీ. ఈ ర్యాలీ ఎంత అద్భుతంగా జరిగింది. ఈ అద్భుతమైన రేపొద్దున్న ఇదే స్ఫూర్తితో రేపొద్దున్న 500 బైకులు, ఒక 100 కార్లు, ఒక 20 బస్సులతోటి మా ర్యాలీ రాజమండ్రి బయలుదేరుతుంది. రాజమండ్రి మొత్తం రేపొద్దున ఎలా ఉంటుందని అంత మా జనహేయులందరూ కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. రేపొద్దున మా రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా మా మేనిఫెస్టో ఉంటుందని
అలాగే మా మేనిఫెస్టో ప్రతి ఒక్క గుండెకి వెళ్లే విధంగా మా ప్రతి జనసైనికుడు రేపటి నుంచి 24 గంటలు కూడా పనిచేస్తాడని మేము ఎంతగానో ఆశిస్తూ రేపు జనసేన ఫస్ట్ గెలిచే టికెట్ తాడేపల్లిగూడెం అని చెప్పేసి మేము గంటాబలంగా చెప్పగలుగుతున్నాం. జై జనసేన, జై బొలిశెట్టి. మరి బొలిశెట్టి శ్రీని గారు 2 రోజులు అయింది ఈ రోజుకి మా జనసేన పార్టీలోకి ఆహ్వానించి. మరి చూసారుగా బైక్ ర్యాలీలు కట్టాను ఇలాగే సాగుతుంది. రేపు పొద్దున్న రాజమండ్రిలో పెట్టే ర్యాలీ కూడా ఇలాగే సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మరి సింహం వచ్చింది కాబట్టి ఏట మొదలవుతుంది. అందరూ ఇంకా మేము విజయం చూస్తాం. జై జనసేన. ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు జనసేనలోకి పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించడం, అలాగే వెళ్ళి జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి మద్దతుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి జన సైనికులందరూ కూడా సుమారు 2000 బైకులతో 4000 మంది జన సైనికులతో కళకళలాడుతూ ఈ ర్యాలీ జరపడం జరిగింది. అలాగే అవినీతి రహిత తాడేపల్లిగూడెంని అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ లో అందించడానికి అక్కడ పవన్ కళ్యాణ్ గారు, తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీని గారు ఎప్పుడూ ముందుంటారు కాబట్టి అందరూ కలిసికట్టుగా వచ్చి సుమారు 25,000 మెజారిటీతో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని మన కైవసం చేసుకోవాలి. అలాగే తాడేపల్లిగూడెంలో మొట్టమొదటిగా జనసేన జెండా ఎగరాలి. ఈ జనసైనికులు అందరూ కూడా కలిసి వచ్చి మన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటూ జై జనసేన. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి.